అంటే కేసీఆర్నే క్యూ న్యూస్ను వేదికగా చేసుకునే కావచ్చు, కొన్ని ప్రముఖమైన ఛానల్లో పనిచేసే కావచ్చు, బాతాల పోచెట్టి నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని వాళ్ళు రాజకీయంలో ఉన్నప్పుడు, వాళ్ళు పదవిలలో ఉన్నప్పుడు వాళ్ళ భరతం పట్టిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు వాళ్ళతో చేతులు ఎందుకు కలుపుతాడు? మరి 10 సంవత్సరాలు కేసీఆర్ లంగా అన్నాడు, కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని దోషేస్తున్నాడు, కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని దోషేస్తున్నాడు, హరీష్ రావు ఈ రాష్ట్రాన్ని దోషేస్తున్నాడు, కవిత ఈ రాష్ట్రాన్ని దోషేస్తున్నాడు. మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేశాడు రాష్ట్ర ప్రజల మీద, భారం పెట్టాడు. 7 లక్షల కోట్లను ఈ రాష్ట్రం మొత్తం ధనాన్నంతా దోషేశాడు, 7 లక్షల కోట్లు అప్పు చేసిండని చెప్పాడు. 7 లక్షల కోట్లలో 3 లక్షల కోట్లు ఆయన కుటుంబం దోపిడీ చేసింది అని చెప్పాడు. హైదరాబాద్ చుట్టూన్నటువంటి 30,000 ఎకరాల భూములను అమ్ముకున్నాడు, బినామీల పేర్ల మీద చేసుకున్నాడు, అమ్ముకున్నాడు. లక్షల కోట్లు ఆయన దగ్గర ఉన్నాయని చెప్పాడు. ఎవరు? ఇదే తీర్మానం మల్లయ్య. అవునా? ఇదైతే వాస్తవం కదా, రికార్డు చూస్తే మొత్తం మీడియాలో తెలుస్తుంది కదా. ఇది మొత్తం అయింది అన్నాడు కదా. రెండోది, కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్లు దోపిడీ జరిగింది, అందుకోసమే కాళేశ్వరం ప్రాజెక్టు ఊలిపోయింది అని చెప్పాడు. 1000 కోట్లు కమిషన్ తీసుకున్నాడు కేసీఆర్ కుటుంబం అని చెప్పాడు. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి. అయితే ఆనాడు దోపిడీ జరిగిందని చెప్తుండ్రు. అవునా? ఇయలో మల్లన్న సాగర్లో 100 ఎకరాలు ఆ మల్లన్న సాగర్ పేరు మీద 100 ఎకరాల వాళ్ళు బినామీల పేర్లో చేసుకున్నారు, అందులో కూడా 1000 కోట్లు దోపిడీ జరిగిందని చెప్పాడు. ఇంత రాష్ట్రం మొత్తము దోపిడీ చేసినటువంటి కుటుంబమే కేసీఆర్ కుటుంబం అని చెప్పి 10 ఏళ్ళు మొత్తుకున్నావు. అకస్మాత్తుగా కేసీఆర్ మంచోడని ఎట్లొచ్చింది నీకు? అవును, ఈ కులగణన విషయంలో కూడా, బీసీ కులగణన విషయంలో కూడా కేసీఆర్ గారు చేసినటువంటి బీసీ కులగణన సర్వే ఏదైతే ఉన్నదో అదే 100% నిజము. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ చేసిన కులగణన ఎంతవరకు కరెక్టు, ఇది మాత్రము తప్పుడు లెక్కలు చూపించి తప్పుడు కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాడు. ఇటువంటి అది లుచ్చ మాటలు, తీర్మార్ మల్లన్న అంటే లుచ్చ మాటలు అవన్నీ. నీకు అరే భయ్, నీకు ఒక విషయం నేను అడుగుతా సూటిగా. ఇదే కేసీఆర్ కులగణన వేసిందంటున్నావు, ఓకే, కుటుంబ సర్వే కూడా జరిగింది, ప్రభుత్వ సొమ్ముతోనే జరిగింది కదా. ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వ సొమ్ముతోనే వేసింది కదా సర్వే, కుటుంబ సర్వేలు చేయించింది కదా, కులగణన జరిగింది కదా. మరి అది ఎందుకు బయట పెట్టలేదు అన్నాడు కేసీఆర్? ఎందుకు బయట పెట్టలేదు అంటున్నా. ఎందుకు బయట పెట్టలేదు అన్నాడు? బయట పెట్టాలి కదా, ప్రభుత్వ సొమ్ముతోనే కదా, ప్రభుత్వ ధనంతోనే కదా, ప్రభుత్వ డబ్బుతోనే కదా కుటుంబ సర్వేలు చేయించింది, కులగణన వేయించింది. మరి అన్నప్పుడు బీసీలు గింతున్నారు, ఎస్సీలు గింతున్నారు, ఎస్టీలు గింతున్నారు, మైనార్టీలు గింతున్నారు, రెడ్లు గింతున్నారు, వెల్మలు గింతున్నారు, బ్రాహ్మణులు గింతున్నారు. ఇట్లా కులాల వైజ్గా మరి ఇగో వీళ్ళ జనాభా గింత అని ఎందుకు లెక్కలు బయట పెట్టలేదని నేను అడుగుతున్నా. రెండోది, అదేవిధంగా అసెంబ్లీలో అధికారపూర్వకంగా ఎందుకు ప్రకటన చేయలేదు? వీళ్ళ జనాభా గింత, వీళ్ళ జనాభా గింత ఉంది, ఇగో జనాభా లెక్కలు నేను చేయించాను, లేకుంటే కులగణన వేయించాను, లేకుంటే కుటుంబ సర్వే చేయించాడు, కాబట్టి ఇగో వీళ్ళ జనాభా గింత అని ఆనాడు ఎందుకు ప్రకటించలేదు అసెంబ్లీలో అని నేను అంటున్నా. అవి ప్రకటించకుండా మొత్తం ఆ రికార్డును, ఆ యొక్క సర్వేని, ఆ కుటుంబ సర్వేని, ఆ మొత్తం కులగణనను మొత్తమైన స్వార్థ ప్రయోజనం కోసం, వాళ్ళ ఓట్ల కోసం, రాజకీయాల కోసం ఉపయోగించుకొని గ్రామాలలో తీసుకొచ్చిన ఆ ఫోన్ నెంబర్లు, కుటుంబ సర్వేల కుటుంబ సభ్యులు ఉన్న ఫోన్ నెంబర్లు, వాళ్ళకు డీటెయిల్స్, వాళ్ళ అడ్రస్ అంత మొత్తం సిస్టంలో ఫీడ్ చేసుకొని దాని ప్రకారమే ఎలక్షన్లకు వెళ్ళి ఎవరెవరు ఎక్కడున్నారో దాని ద్వారా తెలుసుకొని ఎలక్షన్ల లబ్ధి ఉండడం కోసం, ప్రజలు మాయేయడం కోసం ఆ యొక్క సర్వే చేయించుకొని దగ్గర పెట్టుకున్నాడు కేసీఆర్. ఇయలో మా ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేయించి ఎవరి బీసీల జనాభా గింత, ఎస్సీల జనాభా గింత, ఎస్టీల జనాభా గింత, పలానా రెడ్లు గింతున్నారు, వెలుమలు గింతున్నారు అని మొత్తం లెక్కలన్నీ బయటపెట్టి కులగణను చేయించిన చరిత్రనే రేవంత్ రెడ్డి గారు. అంటే పోయినసారి 52%, 54% ఉన్నది, ఇప్పటికి 42% ఎట్లా వచ్చింది అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే అది మీకు తెలియకపోవచ్చు, తీర్మానం మల్లయ్యకి తెలియదు. 56% ఉన్నారు ఈ రాష్ట్రంలో, 56% బీసీలు ఉన్నారు, దానికి 42% రిజర్వేషన్ ఇచ్చాడు. రాజ్యాంగాన్ని అనుసరించి, రాజ్యాంగం నియమ నిబంధనలను అనుసరించి పూర్తిగా ఆలోచన చేసి బీసీలు 56% ఉన్నారు కాబట్టి వాళ్ళకు 42% రిజర్వేషను ఆయన ముఖ్యమంత్రిగా, రాష్ట్ర పరిధిలో ఆయన ముఖ్యమంత్రిగా ఆలోచన చేసి
ఈ తెలంగాణ బీసీలందరికీ కూడా 42% రిజర్వేషన్ నేను అమలు చేస్తానని చెప్పాడు. ఇప్పుడు వచ్చే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా దానికి చట్టం చేయబోతున్నాడు. 42% రిజర్వేషన్లకు చట్టం చేయబోతున్నాడు. చట్టం చేసి గవర్నర్కి పంపుతారు, గవర్నర్ ఆమోద ముద్ర వేస్తారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా బడ్జెట్ సమావేశంలో దానికి చట్టం చేయబోతున్నాడు. వర్గీకరణ కూడా అది కూడా గవర్నర్ దగ్గరికి పంపించి ఆమోదం అవుతుంది. ఇవన్నీ కూడా ఆయన ఆచరణలో చేశారు. ఎవరు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన చెప్పినట్టు చేశారు. హైకమాండ్ ఆదేశాల మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు మాటిచ్చిన ప్రకారం బీసీలకు మేము కులగణన వేస్తామని చెప్పారు. కులగణన వేయడం జరిగింది. రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు. 42% రిజర్వేషన్ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ వేస్తామని చెప్పారు. వర్గీకరణ వేశారు. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. అంటే ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీనా బీజేపీ పార్టీనా? కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేసింది. ఇక్కడ అసెంబ్లీలో వర్గీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. సుప్రీంకోర్టు బీజేపీ ఎట్లా వేస్తుంది? ఈ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వర్గీకరణ జరగలే ఇప్పటి వరకు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎవరైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వాళ్ళే ఉన్నారు కదా, ఎక్కడ కూడా వర్గీకరణ జరగలే. కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేయడం జరిగింది. ఇక్కడ మాట ఇచ్చారు. సోనియా గాంధీ అమ్మ, రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టాడు. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చాడు, ఖచ్చితంగా వర్గీకరణ చేస్తారని చెప్పి. ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఇలా వర్గీకరణ చేసిండు. మరి ఇన్ని మంచి పనులు చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న ఎందుకు ఇంత వ్యతిరేకి అయిండు? ఆయన స్వార్థ ప్రయోజనం కోసం, నేను ఇంతకుముందు చెప్తే కదా, ఆయన స్వార్థ ప్రయోజనం కోసం, మంత్రి పదవి కోసం ఇదంతా డ్రామాలు ఆడిండు. అది కాంగ్రెస్ పార్టీలో నడవదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం గారిని తిట్టుకుంటా, అదేవిధంగా కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ గారితో అయితే మంచిగానే మాట్లాడుతున్నాడు. మొన్నటికి మొన్న ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారి యొక్క పర్మిషన్ కూడా తీసుకొని ఆయనతోటి మంతనాలు కూడా జరపడం అనేది జరిగిందట. మరి తీన్మార్ మల్లన్న సస్పెండ్ గురించి రాహుల్ గాంధీ గారికి తెలిసే సస్పెండ్ చేసిర్రా, లేదంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సొంత నిర్ణయంగా తీసుకొని చేసిండ్రా? అట్లా ఉండదు. ఎప్పుడు కూడా పిసిసి అధ్యక్షులు ఖచ్చితంగా హైకమాండ్కు తెలపకుండా ఏది కూడా చేయరు. ఇక్కడ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు హైకమాండ్కు మొత్తం హైకమాండ్కు చెప్పిన తర్వాత అక్కడి ఆదేశాల మేరకు ఇక్కడ అమలు చేస్తారు. అట్లా ఎప్పుడు కూడా పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ఏది చెప్తే పిసిసి అధ్యక్షులు దాన్ని అమలు చేస్తారు. మరి మల్లన్న పోయి రాహుల్ గాంధీ గారిని కలవడానికి గల కారణం ఏమై ఉంటుంది? అక్కడ కలుద్దాం. ఈయన చేసేటప్పుడు ఇక్కడ రాష్ట్ర కమిటీకి తెలుస్తాయి. రాహుల్ గాంధీ గారికి ఎట్లా? రాహుల్ గాంధీ గారికి అన్నిటికీ నోటీసులో ఉన్నాయి. ఎవరైనా పోయి కలవచ్చు. అది ప్రజాస్వామ్యం పార్టీ అంటున్నా కదా, కలవచ్చు. కానీ నిర్ణయాలు పిసిసి అధ్యక్షుడు తీసుకుంటాడు. అంటే సస్పెన్షన్ ఎత్తేసే విధంగా ఏమన్నా చేస్తారు? అదేముండదు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత అట్లేముండదు. అట్లేముండదు. ఈయన ఆల్రెడీ కేసీఆర్ కంట్రోల్కి వెళ్ళిపోయాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరంగల్ బీసీల బహిరంగ సభ జరిగితే హెలికాప్టర్లో పెట్టు. హెలికాప్టర్లో పోవడం నేను తప్పడడం లేదు. తప్పడడం లేదు. ఇప్పుడు గజలకాంతం హెలికాప్టర్లో పోతుంటే నేను సొంత డబ్బును పెట్టుకొని కిరాయి తీసుకొని నేను పోతాను. అది తప్పనడం లేదు నేను. కానీ హెలికాప్టర్ ఎవరిది? అది శ్రీనివాసరావు గారిది. శ్రీనివాసరావు గారు ఎవరో? వినోద్ కుమార్ వాళ్ళు, కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వాళ్ళ సొంత అన్న. శ్రీనివాసరావు గారు ఎవరు? కేసీఆర్ బంధువు. ఆయనకు హెలికాప్టర్లు ఆయన కుటుంబం కోసం కొనుక్కున్నాడు శ్రీనివాసరావు. రెంట్కు పెట్టడం కోసం కాదు. ఆయనకు 1000 కోట్లు 100 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన కుటుంబం కోసం ఆ హెలికాప్టర్ కొనుక్కున్నాడు. కేసీఆర్ శ్రీనివాసరావు, నువ్వు గది తీర్మానం మల్లన్నకు ఆ హెలికాప్టర్ పెట్టు, వరంగల్ బీసీల బహిరంగ సభ ఉంది, హెలికాప్టర్ పెట్టు అని శ్రీనివాసరావు ఆదేశాలు కేసీఆర్ గారు ఇవ్వడం మూలంగా హెలికాప్టర్ పెట్టాడు తీర్మానం మల్లయ్యకు. పెట్టంగా హెలికాప్టర్లో పోయిండు. అక్కడ బహిరంగ సభ అటెండ్ అయ్యి వచ్చాడు. ఇప్పుడు కేసీఆర్కి ఎట్లా ముడిపోయిండు? ఈ 15 నిమిషాలు కేసీఆర్ తిట్టిండు. కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టిండు. ఇప్పుడు కేసీఆర్తోని లోపకర ఒప్పందాలు కుదిరించుకొని కాంగ్రెస్ పార్టీని తిట్టాలను. రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే 24 గంటలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు.
తెలంగాణ రాష్ట్రం బాగుపడడం కోసం పనిచేస్తున్నాడు. నేను ఇన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ముంచిన కూడా మళ్ళా దాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని నువ్వు తిట్టాలి. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు తిట్టాలి. ఏం కావాలో చెప్పురా భయ్ అంటే అక్కడ లోపకారు ఒప్పందం చేసుకొని 100 కోట్లకు అమ్ముడు పోయిండు. 100 కోట్లకు అమ్ముడు పోయిండు. ఇట్లా అమ్ముడు పోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకు? నీకు ఉదాహరణ ఏంటి? హెలికాప్టర్ ఎట్లా పోతావు భయ్? శ్రీనివాసరావు హెలికాప్టరు. నువ్వు కేసీఆర్ని తిట్టినోడివి, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టినోడివి, కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని దోషినన్నువి, కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ముంచిండన్నోడివి. అకస్మాత్తుగా కేసీఆర్ పెట్టిన హెలికాప్టర్లో నువ్వు ఎందుకు పోయినావో దీనికి జవాబు చెప్తే తెలుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, కేసీఆర్ నువ్వు రాత్రి 12 గంటలకు గెలవాల్సిన అవసరం ఏమొచ్చింది? కలిసిండు. నిజానికి రాత్రి 12 గంటలకు నీవు కలిసినా కలవ చెప్పును. నేను రికార్డు ఉంది నా దగ్గర ఉంది మొత్తము. నువ్వు ఎప్పుడు ఏ టైం మాట్లాడిండు, నువ్వు ఎప్పుడు పోయినావు, ఎప్పుడు వచ్చినావు అంతే నా దగ్గర రికార్డు ఉంది. మరి ఇంత కేసీఆర్ గారిని తిట్టినాక ఎందుకు కలవాలి మరి? అదే చెప్తున్నా కదా, బీసీలను తాకట్టు పెట్టిండు. నేను బీసీల మీటింగ్లు పెడతా జిల్లాల వారీగా, బీసీలందరినీ మళ్ళీ టీఆర్ఎస్ కు తీసుకొస్తా. నేను రేవంత్ రెడ్డి గారిని తిడతా, నాకు రేవంత్ రెడ్డి గారిని తిడతా, కాంగ్రెస్ పార్టీని తిడతా, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిడుతుంటా. కాబట్టి నేను నీ పక్షాన పనిచేస్తాను. కేసీఆర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంటే బీసీలు నమ్ముతారా మరి? బీసీలందరినీ తీసుకొస్తారు. అదే ఎవరు నమ్మడు. కానీ బీసీల కార్డును ఉపయోగించుకొని, బీసీ జాతిని మొత్తం ఉపయోగించుకొని కేసీఆర్కి అమ్ముడు పోయిండు. ఈయన స్వార్థం కోసమే అమ్ముడు పోయిండు. ఇప్పుడు అమ్ముడు పోయి ఏం చేస్తున్నాడు? బీసీలందరినీ బీసీల మీటింగ్లు అన్ని జిల్లాల్లో పెడతాడు. పెట్టే మీటింగ్లకు ఎవరు ఖర్చు పెడతారు? కేసీఆరే ఒప్పందం కుదుర్చుకున్నాడు. అన్ని బహిరంగ సభలకు పెట్టుబడి పెట్టడం కేసీఆర్. ఆ బహిరంగ సభలకు అటెండ్ అయ్యే ఖర్చు కూడా ఆయననే. అవసరం అనుకుంటే హెలికాప్టర్ ఇచ్చి తిప్పుతుండు. మొత్తం ఆయన దగ్గర ప్యాకేజీ మాట్లాడుకుని బీసీలను తాకట్టు పెట్టే కార్యక్రమంలో ఉన్నాడు. ఇటువంటి దుర్మార్గులను ఎవరన్నా బీసీ ప్రజలు నమ్ముతారా? బీసీల కోసం ఏం త్యాగం చేసినవయ్యా? బీసీ కార్డును ఉపయోగించుకుంటారు నువ్వు. బీసీల కోసం ఏ త్యాగం చేసినావు నువ్వు? అరే పిచ్చోడా, నువ్వు బీసీల కార్డు అంటున్నావు. బీసీల గురించి ఉద్యమాలు చేసింది మేము. ఇయ్యలో ఈ రాష్ట్రంలో ఏ దొరనైతే నువ్వు నమ్ముతున్నావో ఆ దొర సామాజిక వర్గం అంతా, రాష్ట్రంలో ఉన్నటువంటి భూస్వాములు, ఇలా రాష్ట్రంలో ఉన్న భూస్వాములు సాకలి మంగళులను, యాదవులను ఉక్కుపాదం మొప్పి చంపేసారు. గ్రామాలలో నక్సలైట్లకు అన్నం పెడుతున్న పేరు మీద మొత్తం మందిని గ్రామాలలో తీసుకుపోయి చంపేసారు. ఆడవాళ్ళను, యాదవులను, సాకలి మంగళులను, గౌన్లను, ఎంతో మందిని ఆడవాళ్ళను మానభంగాలు చేసిండ్రు. ఇదే దొరలు, భూస్వాములు, రాష్ట్రంలో భూస్వాములు అందరూ కలిసి. ఎందుకంటే అక్కడ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు దొరలు మొత్తం అక్కడ గ్రామాలలో ఉన్న బీసీల భూములను, ఎస్సీల భూములను గుంజుకొని వాడు మొత్తం 100,000 ఎకరాలు సంపాదించుకొని వీళ్ళ మీద దాడులు చేసి వీళ్ళని ఎట్టి చచ్చి సాకిళ్ళు చేయించుకున్నందుకు, తిరుగుబాటు చేసినందుకు మీకు నక్సలైట్లకు మీకు సంబంధం ఉందని చెప్పి, నక్సలైట్లకు అన్నం పెడుతుందని చెప్పి వాళ్ళ మీద దాడులు చేసి ఆనాడు భూస్వాములు దొరలు చంపేసారు. పోలీసులు తీసుకుపోయి ఎన్కౌంటర్లు చేయించారు. అవన్నిటికి ఎన్నడన్నా వీటి మీద నువ్వు మాట్లాడావా? నీకు తెలుసా వీటి గురించి? మేము మాట్లాడాం. ఈ జాతులను ఎందుకు చంపుతున్నారు అని భూస్వాముల మీద, దొరల మీద తిరుగుబాటు చేశాం. వాళ్ళకు తిరుగుబాటు చేసి వాళ్ళకు వ్యతిరేకంగా తుపాకులు పట్టాం. నువ్వెక్కడ వేసినావు రా భయ్? నేను అడుగుతున్నా. నువ్వెక్కడ? ఇవన్నీ తెలుసా నీకు? ఇవన్నీ తెలుసా? నువ్వు గ్రామాల్లోకి వెళితే తెలుస్తుంది ఇదంతా. వీళ్ళే గ్రామాల్లోకి పోతే తెలుస్తుంది. గ్రామాల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఈ భూస్వాములు, ఈ దొరలు ఏం చేశారో గ్రామాలకు పోతే తెలుస్తుంది నిజం. వాళ్ళ కోసం ఎన్కౌంటర్లు చేస్తే ఎందుకు ఎన్కౌంటర్లు చేస్తున్నారని చెప్పి పోలీస్ యంత్రాంగానికి, భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఎంతో మంది ఎన్కౌంటర్లను కాపాడిన వాళ్ళం మేము. ఎన్కౌంటర్ నుంచి తప్పించిన వాళ్ళం మేము. ఎన్కౌంటర్లు చేయొద్దని ఉద్యమం చేసిన వాళ్ళం, ప్రజా ఉద్యమాన్ని చేపట్టిన వాళ్ళం మేము. బీసీలకు ఏంద్ర బీసీల కోసం ఏం త్యాగం చేసినాము? నీ ఇల్లు అమ్మినావా, నీ భూమి అమ్మినావా? ఈ బీసీల కోసం ఏమైనా త్యాగాలు చేసినామా? ఏం చేసినాము రా భయ్? బీసీల కోసం త్యాగం అంటే ఎట్లుంటుంది? నువ్వు ఎమ్మెల్సీ రాజీనామా చేసి బీసీల కోసమే రాజకీయంగా అన్ని రంగాల్లో వీళ్ళని ముందుకు తీసుకుపోవాలని చెప్పి నిస్వార్థంగా పోరాటం చేయి. అదే పోరాటం అంటారు. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.